హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై ఎట్లా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్గా చికెన్ పీస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, అంటే ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను, కొంచెం డ్యూటీ టైం అవుతుంది కదా, అందుకని కొంచెం స్పీడ్గా కానిచ్చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఏమనుకోమాకండి ఫ్రెండ్స్. ఫస్ట్గా చికెన్ పీస్ని చిన్న చిన్నగా కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత మార్నింగ్ 5కి వచ్చి తీసుకొచ్చాను అన్నమాట. చికెన్ షాప్కి వెళ్ళి నేను తీసుకొచ్చి మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ వేసి, పెరుగు వేసి పక్కన పెట్టాను. ఒక 1 అవర్ 2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. అప్పుడు అవన్నీ మనకి పీస్కి బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఇవి కొంచెం బాగా వీటిని ఫ్రై చేస్తే టేస్టీ సండే స్పెషల్ అనమాట ఈరోజు చికెన్ ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, ముక్క ఎంత బాగా ఉడుకుతుందో. ఇవి మనం నేతిలో ఉడికిస్తున్నాం అనమాట. నూనె కాదండి, నెయ్యి. నేతిలో ఉడికిస్తే ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. నేతిలో ఉడికిద్దాం. ఇప్పుడు ఇదంతా నెయ్యి అనమాట. ముక్కకి మొత్తం పట్టేసి నెయ్యి ఈ పీసు ఎర్రగా, కొంచెం బాగా ఎర్రగా వచ్చేదాకా వీటిని ఇట్లాగా ఉడికిస్తూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని పీసుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వచ్చేయండి. సరదాగా చల్లగా వాతావరణం ఉంది. తాటికలు తాక్కుంటా ఫ్రై తింటే ఆహా చాలా బాగుంటుంది అన్నమాట. దయచేసి వచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు చికెన్ ఫ్రై మంచి స్మెల్ వస్తుంది. మసాలా వాసన, నేతిలో ఉడికిస్తాం వల్ల మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది, ప్లస్ మంచి టేస్ట్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.